ఛానల్. ఈరోజు పానీపూరి రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేట్లో పుదీనా, కొత్తిమీర అండ్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్, జీరా, పెప్పర్ అండ్ 2 గ్రీన్ చిల్లీస్ అన్నమాట. అండ్ చింతపండు కూడా నానబెట్టేసుకోండి. నానబెట్టేసుకున్న తర్వాత ఈ గ్యాప్లో మీరు ఏం చేస్తారంటే ఒక జార్ తీసేసుకొని ముందుగా కొత్తిమీర అండ్ పుదీనా, మీరు తీసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, పెప్పర్, జీరా, సాల్ట్ అన్నీ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ చూడండి ఇలా వేస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసేసి పెట్టేసుకోండి. ఆల్మోస్ట్ మీరు వాటర్ యూస్ చేయొద్దు, వేస్తే ఒక లిటిల్ బిట్ వాటర్ అయితే యూస్ చేసేసుకోండి, అది మీకు అవసరం పడితే. అండ్ మీరు చింతపండు పులుసు తీసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్ అయితే అందులో వేసేసుకోండి. అండ్ మీకు ఎంతవరకు కావాలో అంత వేసేసుకోండి. ఎక్కువ వాటర్ యూస్ చేయకపోయినా, వాటర్ వేయకపోయినా పర్వాలేదు, కానీ మీకు ఎంత పానీ కావాలో అంతే మీరు వాటర్ యాడ్ చేసేసుకోండి. మేమైతే 1/2 లీటరే చేసాం, ఓకేనా. క్వాంటిటీ వైజ్ మీకు కూడా 1/2 లీటర్ అయితే 1/2 లీటర్ ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ చూపించిన క్వాంటిటీ వైజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మేము పూరీలు అయితే డీప్ ఫ్రై చేసుకున్నాం. ఇది అస్సలు ఏది కూడా మీరు కుక్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇలా గ్రీన్ బటానీ కానీ, కొత్తిమీర కానీ, ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఎప్పటిలాగే పూరీ తీసుకొని అందులో అన్నీ మిక్స్ చేసేసుకొని చూడండి ఇలా స్టఫ్ అయితే రెడీ చేసుకొని పెట్టేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.